ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. భరద్వాజ్ గారు, మరో అంశం ఏంటంటే తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చారు సార్. దీనికి సంబంధించే అంటే తెలంగాణలో తెలుగు ప్రజలు లేరా? లేకపోతే అలాగా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అంటే గవర్నమెంట్ మార్చటాన్ని ఎలా చూస్తారు సార్ మీరు? అంటే తెలుగు తల్లి ఉన్న రోజుల్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల్లో నిర్మించినటువంటి ఫ్లైఓవర్ అది. ఆ రోజుల్లో అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉండేది. అలా తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని చెప్పి దానికి ఒక నామకరణం చేశారు అప్పుడు. సెక్రటేరియట్ ముందు నుంచి ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వైపు వెళ్ళే బ్రిడ్జ్ అది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అంటే నిజానికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి రోజుల్లోనే తెలుగు తల్లి అనేది ఉమ్మడి రాష్ట్రానికి సింబల్గాను, తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ని ముందుకు తీసుకురావడానికి పెట్టుకున్నటువంటి ఒక చిహ్నంగాను ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. అది మనకి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముందు వాళ్ళు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరించటం ద్వారా తెలంగాణ తల్లి అనేటువంటి ఒక ఇమేజ్ని జనంలోకి బలంగా తీసుకెళ్ళగలిగారు. అది ఈ ప్రజల ఆకాంక్ష మేరకు జరిగింది. ఇప్పటికీ కూడా తెలుగు తల్లి అనగానే అది ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన చిహ్నంగానే ప్రజల మనసుల్లో ఉంది. తెలంగాణ మనుషుల మనసుల్లో కూడా అదే ఉంది. కాబట్టి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇంకా దాన్ని తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనటం అర్థం లేనిది. ఓకే. కాబట్టి ఇప్పుడు అక్కడ తెలుగు తల్లి విగ్రహం ప్లేస్లో తెలంగాణ తల్లిని తీసుకొచ్చారు. ఇప్పుడు అది తీసి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఎందుకు పట్టుకొచ్చారు అనేటువంటి ఒక గొడవ నడుస్తోంది సెక్రటేరియట్ ముందు. అవునండి. రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన అనేది వివాదాస్పదం అయింది. తెలంగాణ సెంటిమెంట్ని దెబ్బకొట్టినటువంటి విషయంగా బీఆర్ఎస్ గొడవకు దిగింది. ఆ టైంలో కేటీఆర్ గారు వీళ్ళందరూ విపరీతంగా మాట్లాడారు. కానీ ఫైనల్గా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు అలాంటి కొన్ని డ్యామేజెస్ని క్లియర్ చేసుకోవడం కోసం ప్రభుత్వం ఆ డ్యామేజీని సెట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు దీన్ని సరిచేసింది. ఓకే. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అనేస్తే ఈ ప్రాంతీయ సెంటిమెంట్ని గౌరవించినట్టుగా అవుతుంది. నిజానికి ఇది పాత కోరికే, కొత్త కోరికేం కాదు. గతంలో కూడా ఈ రకమైనటువంటి చర్చలు జరిగినాయి. అలాగే చాలా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నాయకుల విగ్రహాలు ఏమిటి పరిస్థితి అనేది కూడా నడిచిందో చర్చ. అంటే ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాల మీద కూడా కేసీఆర్ ఒక కామెంట్ చేశాడు ఒకప్పుడు. అది కొంచెం వివాదాస్పదం అయింది. బళ్ళారి రాఘవతో మనకేం పని అనేసాడు ఆయన. దాని మీద చాలా వివాదం అయింది. ఇప్పుడు ఇందాక మీరన్నట్టుగా ఇక్కడ తెలుగు లేదా, అక్కడ తెలుగు లేదా, ఇక్కడ తెలుగుకి అక్కడ తెలుగుకి ఉన్నటువంటి వివాదం కూడా ఒకటి నడిచింది. అంటే మాండలికాలకి సమన్యాయము సమాదరణ జరగటం లేదు అనేది కూడా ఒక చర్చ జరిగింది. మాండలికాలని అణిచివేస్తున్నారు అని ఒక గొడవ జరిగింది. నిజానికి తెలుగు తల్లి ఫ్లైఓవర్ని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా మార్చడం ఇదంతా బాగానే ఉంది. కానీ మీరన్న ప్రశ్నలో ఇక్కడ తెలుగు అక్కడ తెలుగు అంటున్నారు. కాబట్టి తెలంగాణ తెలుగు అనే పేరుతో దీనికి దీనికి సంబంధించి ఒక బాడీ ఉంటుంది. ఈ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి బాడీ. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అప్పీల్ చేయటం ద్వారా తెలంగాణ తెలుగు అని దీనికి ఒక ప్రత్యేక గుర్తింపు సాధించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే అప్పుడు అది ఆంధ్ర తెలుగు అయిపోతుంది. అప్పుడు చాలా ప్రయోజనాలు ఉంటాయి. అంటే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రము అనే కేటగిరీలో 2 వస్తాయి. అప్పుడు 2 అవార్డులు వస్తాయి. తెలంగాణ సినిమాకి ఒకటి, తెలుగు సినిమాకి ఒకటి. అప్పుడు తెలంగాణ సినిమా ఒకటి ఎమర్జ్ అవ్వాలి, ఇదొకటి జరగాలి. అలాగే సాహిత్యానికి సంబంధించినటువంటి అవార్డులు ఉంటాయి. ఇప్పుడు సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తారు. ఈ సాహిత్య అకాడమీ అవార్డులు ఇచ్చేటప్పుడు తెలంగాణ కావ్యానికి విడిగాను, తెలుగు కావ్యానికి విడిగాను ఇస్తారు. ఆంధ్ర కవులకి తెలంగాణ కవులకి ఇద్దరికి గౌరవం దక్కుతుంది. అది దక్కాలంటే తెలంగాణ తెలుగుకి రాజ్యాంగ భద్రత కల్పించాలి, రాజ్యాంగ బద్ధమైనటువంటి గుర్తింపు సాధించాలి.
అది ప్రోగ్రామ్గా పెట్టుకుని గవర్నమెంట్ కనుక చేయగలిగితే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అని పేరు మార్చడం కాదు, ఇది చేస్తే ఎక్కువ ప్రయోజనం. అలాగే తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ జీవితాలని ప్రతిబింబింపజేసేటువంటి సినిమాలే తెలంగాణలో ప్రొడ్యూస్ కావాలి. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ఆంధ్ర సినిమాలు తీసుకోండి, అక్కడ స్టూడియోలు డెవలప్ చేసుకోండి. అమరావతి అనే పేరుతో ఆయన కొన్ని వేల ఎకరాలు అక్కడ కబ్జా చేసి పెట్టాడు. వెళ్ళి అక్కడ ఒక స్టూడియోలు కట్టుకోండి. వెళ్ళి అక్కడ ఆయన అడగండి, అభివృద్ధి పేరుతో మీరు ఫిలిం నగర్ పెట్టండి, అక్కడ అభివృద్ధి కోసం ఏం కేటాయించడానికైనా సిద్ధంగా ఉన్నాడు ఆయన. కాబట్టి హైదరాబాదులో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా స్టూడియోలు, హైదరాబాదులో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఫిలిం నగరు అని చెప్పి అక్కడ ఆ ప్రయత్నం చేసి అక్కడ ఆంధ్ర తెలుగు సినిమా, ఇక్కడ తెలంగాణ తెలుగు సినిమా ఎమర్జ్ చేయగలిగితే అప్పుడు ఏ ప్రాంతం వారు, ఇప్పుడు బాంబేకి గొడవ ఏంటి, మహారాష్ట్రకి అక్కడ హిందీ సినిమా డామినేట్ చేస్తోంది మరాఠీ సినిమాననే గొడవ నడుస్తుంది అక్కడ. అవును, పురాతన కాలంగా. అలాగే ఇక్కడ హైదరాబాదు తెలంగాణ సినిమాని తినేస్తోంది అనే అభిప్రాయం చాలామంది తెలంగాణ ఫిలిం మేకర్స్లో ఉంది. కాబట్టి బాధ వద్దు, బాధ లేకుండా తెలంగాణ సినిమాకి కేంద్రంగా హైదరాబాద్ ఉండాలి, మీరు అమరావతి కేంద్రంగా తెలుగు సినిమా కేంద్రాన్ని డెవలప్ చేసుకోండి, తప్పేం లేదు. మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ నుంచి అమరావతి వెళ్తారు. అంటే ఆ రోజునే, అంటే జయాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు, జయాంధ్ర ఉద్యమం అంటే తెలంగాణ నుంచి విడిపోతామని ఆంధ్ర ప్రజలు చేసినటువంటి ఉద్యమం 72లో. ముల్కీ నిబంధనలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పినప్పుడు 72లో మేము పరాయి వాళ్ళమైనటువంటి హైదరాబాద్ మాకెందుకు, మేము విడిపోతాం, మా రాజధాని వేరు, మా రాష్ట్రం వేరు అని చెప్పి అప్పుడు కాకాని వెంకటరత్నం గారు వీళ్ళందరూ, అయితే ఆ ఉద్యమానికి ఒక వేరే రీజన్తో మొదలుపెట్టారనే విమర్శ ఉంది. భూ సంస్కరణల చట్టం అప్పుడే పివి నరసింహారావు గారు సీఎం, ఆయన ప్రవేశపెట్టాడు అసెంబ్లీలో. దాన్ని దాన్ని కొంతకాలం డ్రాగ్ చేయటానికి ఈ జయాంధ్ర ఉద్యమం ప్రారంభించాడు కాకాని వెంకటరత్నం అనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది ఇప్పటికీ. కానీ నిరుద్యోగుల్లో అయితే ఆ కసి ఉంది. అంటే మనం ఈ ముల్కీ నిబంధనల వల్ల హైదరాబాద్ ఉద్యోగాలకు తగమా, కాబట్టి మన రాష్ట్రం మనకు ఉండాలి, మన రాజధాని మనకు ఉండాలి అని వాళ్ళు నిరుద్యోగుల్లో ఉన్న అసహనం ఆ ఉద్యమానికి ఊతంగా పనిచేసింది. కాకాని వెంకటరత్నం ఆకాంక్షలు ఇవి కాదు. అయితే వాళ్ళ మెదళ్లలో ఈ ఆకాంక్షలు ఉంటే ఉండొచ్చు గాక, నిజంగానే దానివల్ల ప్రయోజనం పొందారు చాలామంది భూస్వాములు ఈ ఉద్యమం వలన. కానీ నిరుద్యోగులు మాత్రం సిన్సియర్గా ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కూడా ఉండింది. ఆ సందర్భంగా కృష్ణ గారు గుంటూరు విజయవాడ మధ్యలో పద్మాలయ స్టూడియో అని అనౌన్స్ చేశాడు. అయితే తర్వాత ఆ ఉద్యమం ఆగిపోయింది, ఆ ప్రకటన ఆగిపోయింది, తర్వాత ఎవరు మర్చిపోయారు అందరూ దాన్ని. అలా ఇప్పుడు మీరు వెళ్ళి అమరావతిలో చక్కగా స్టూడియోలు నిర్మాణం చేసుకోండి, తెలుగు సినిమా, ఆ ప్రాంతపు జీవితాలని ప్రతిబింబించే సినిమా అక్కడ తీసుకోండి, తెలంగాణ జీవితాలని ప్రతిబింబించే సినిమాలు వీళ్ళు ఇక్కడ తీసుకుంటారు. దీనికి ఒక అవార్డు వస్తుంది, దానికి ఒక అవార్డు వస్తుంది, సాహిత్య అకాడమీ ఇతరత్ర అవార్డులు తెలుగు కవులకి దక్కుతాయి, తెలంగాణ కవులకి దక్కుతాయి. కాబట్టి భాష విడిపోయింది అని అనుకోవద్దు, అనేక పద్ధతుల్లో వర్ధిల్లుతుంది అది. అలాంటి ఒక ప్రోగ్రాం చేపట్టాల్సినటువంటి అవసరం కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది.